అంటే మిస్టర్ బీస్ట్ చాక్లెట్. అవునా? మిస్టర్ బీస్ట్ చాక్లెట్. బర్త్డే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది అనమాట మా వాడికి. ఓకే అన్నాను కానీ ప్రభంజన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. ఎందుకని చూస్తాడా? ఇలాగా బూస్టర్ స్టే దేర్. నో యూస్. వాడు విండండి. నాకు అర్థం కాలేదు సార్. నాకు రొనాల్డో వచ్చాడు, అర్లింగ్ హాలండ్ బ్లాక్ హెడ్ వచ్చింది. హాలండ్ నాకు ప్రైమ్ కొన్నావు కదా, అతని బై సైన్డ్ బై హిమ్. సంతకం పెట్టారంటండి ఆ ప్రైమ్ లో. ఎవరైనా మనకు తెలియదు. కిలియన్ ఎంబాపే వచ్చాడు. అంటే ఈరోజు మార్నింగ్ బర్త్డే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది అనమాట మా వాడికి. ఏంటంటే ముందు లేవగానే హ్యాపీ బర్త్డే మీరు చెప్దాం అనుకున్నాం, కానీ తలుపేసింది. తీరా చూస్తే అయ్యగారేమో ఓపెన్ చేసి అలా పెట్టుకున్నారు. వాడి కోసం ఏదో ఈరోజు అన్ని పనులు ఉంటాయేమో నేను నీట్ షేవ్ చేసుకుని ఈ వీడియోలో కనిపిద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకని షేవింగ్ కూడా చేయడం చూపిస్తున్నాను. ప్రభంజన్, బేసిక్గా ఈరోజు బర్త్డేకి అంటే నువ్వేమనుకుంటున్నావు? ఫ్రెండ్స్ పిలుస్తా అని చెప్పావు మొన్న. అది కాకుండా ఎటైనా తీసుకెళ్లాలా ఏంటి అనుకుంటున్నావా? ఒకసారి చెప్తే ప్లాన్ చేసుకుంటావా? మెస్సీ సర్లేరా మెస్సీ చూడు, నాన్న అడిగిన దానికి ఆన్సర్ చెప్పలే. నేను ఏంట్రా అంటే మెస్సీ అంటే మెస్సీ తెమ్మన్నాడే. నేను షాక్ అయ్యాను నిజంగా. నా రియాక్షన్ మిస్ అయ్యారు మీరు నిజంగా, బట్ షాక్ అయ్యారు. మెస్సీ అంటే మెస్సీ ఏమైనా ప్లాన్ ఉందా? మెస్సీ హైదరాబాద్ వచ్చాడు, అయ్యే గురించి చూడు చెప్పురా విషయం చెప్పు. ఏమో నాకేం కావాలి. ఇప్పుడు బయటకు వెళ్తున్నామా? అది నువ్వు చెప్పాలరా. మీరే చెప్పాలి, నాకేం తెలుసు. చెప్పండి, వాడి గురించి తెలుసు కదా, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. సరే నువ్వే కానీ. ఓకే, సో ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయి ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది డిసైడ్ చేసుకుంటా. సాయంత్రం మాత్రం వాడి ఫ్రెండ్స్తో వాడికి పార్టీ, సింపుల్ పార్టీ. ఓకే, సో మా ప్రభంజన్ రెడీ అయిపోయాడు. కొత్త జెర్సీ వేసుకున్నాడు, జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, షర్టు వాడు ఫ్రెండ్స్ ముందు వేసుకుంటాడంట. జెర్సీ వాడు ఆనందం కాబట్టి వేసుకున్నాడు. కంఫర్ట్గా ఉంటాయని నేను కొన్నాను కదా షూ. నచ్చకపోయినా అది వేసుకోవాలి. ఇప్పుడైతే తిండికి బయలుదేరాలి యాజ్ యూజువల్గా. అంటే సినిమాలు అంటున్నాం కానీ సినిమాలు ఏం లేవు పెద్దగా. ముఫాసా ఉంది కానీ వాడు వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసాడు అనమాట. వేరే వాళ్ళది బర్త్డే ఏదో ఉంటే అప్పుడు వెళ్ళాడు. చలో వెళ్దామా లంచ్కి? చలో పర్లేదు యాక్చువల్ గా మా క్రీమ్ అనేది లోపల పెట్టాల్సి వస్తుందండి. ఎందుకనంటే బూస్టర్ గారికి ఇక్కడ చిన్నప్పటి నుంచి ఒక బంప్ ఉండేది. ఆ బంప్ ని వాడు నాకేస్తున్నాడు. అది ఎక్కువ తడిస్తే ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోద్ది. సో అందుకని ఇద్దరిని సపరేట్ చేసి ఉంచాం. ఉన్నాను ఎక్కడికి బూస్టర్ ఆగు. వాడు వస్తాడు బర్త్డే లంచ్కి. పదండి లేట్ అయిపోద్ది. ఆగు నేను చెప్తాను చూడు. బూస్టర్ స్టే దేర్. నో యూస్. వాడు విండండి. చెప్పేది కరిచిస్తావు నన్ను? స్టే దేర్. చూసావా మేమిద్దరం యూత్ హోటల్కి లంచ్కి వచ్చాం అనమాట. అలా తినేసి మళ్ళీ సాయంత్రం బర్త్డే పార్టీకి వెళ్ళాలి. సుష్మా కాస్త కుళ్ళుకుంటుంది యాక్చువల్గా. నేను ఇంత బాగా తయారవుతానని. నేను సింప్లిసిటీ యాక్చువల్గా ఎప్పుడు సుష్మా రెడీ అవుద్దని చెప్పి నేను అలా గడ్డలు వేసుకుని ఉంటాను. ఈసారి హస్బెండ్ రెడీ అవుతాయి. అవును. ఓకే, బ్యాండ్ పెట్టారు. ఇది బ్రూవరీ కాబట్టి బిలో 21 అంటే ఆల్కహాల్ సర్వ్ చేయకూడదు అని చెప్పి సర్వ్ చేస్తే కేసు అనమాట. మనమే తాగాం, అడిగేం పెడతాం. చెప్తున్నా మామూలుగా ఎక్కడైనా. గోల్ఫ్ ఆడతావా? గోల్ఫా? వాళ్ళందరూ ఆడుతున్నారు కానీ నాకు ఆడడం రాదు. ఆడడం ఎవరికి రాదు, ఊరికే ట్రై చేయడమే. నా జీవితంలో ఒక్కసారి కూడా ఆడలే. అందుకే ఆడాలి. ముందైతే తినేసి తర్వాత ఆడడం ఏదైనా చూద్దాం. राइट नाउ और लेटर? पहले खाना खाना है। तो आप खाना वहाँ पे भी ऑर्डर कर सकते हैं, लेकिन आप यहाँ पे खाना चाहते हैं तो खा सकते हैं।
ओके खा के जा सकते हैं खा के भी जा सकते हैं, वहाँ पे भी ऑर्डर कर सकते हैं। ठीक है डायरेक्ट जाएंगे पहले బాగుంది కదా 1 అవర్ కానీ 120 షార్ట్స్ కానీ అంతే 1 అవర్ అయిపోయింది అనుకో పదంగా అంటారు ఏదైతే ఫస్ట్ అది ఆర్డర్ ఇస్తాను లోపల మీరు ఆడుతుండండి ఏది ఆడతాం ఫస్ట్ కదా దీంతో అలా కొట్టాలి అని కొట్టాలా చూడరా आपको देखो स्टैंड पोजीशन में खड़ा होना है। ये बॉल है ना, बॉल का स्टैंड आपको देखो इससे खड़ा होना है, ठीक है। आपको लेफ्ट हैंड से पकड़ना है, ठीक है। लेफ्ट हैंड के फिंगर को स्ट्रेट रखना है और राइट हैंड का फिंगर भी स्ट्रेट रखना है। गुड, हाँ ठीक है। ऐसे करो, हैंड को स्ट्रेट रखो, नी डाउन करो, स्विंग करो। నాకు అర్థం కాలేదు సార్. అంటే ఏమో మాకేం అర్థం కాలేదు సార్. అయ్యా సో అగైన్ ట్రై నేను చేయనా నెక్స్ట్ చేద్దు కానీ అదలా బేస్ ట్రై చేయి हाँ सर, ठीक है। नी डाउन करो, हाँ और फिर क्लब उठाओ, लेफ्ट हैंड का एल्बो को स्ट्रेट रखो, ठीक है। ये स्ट्रेट हो, फोकस करो, स्विंग करो। మళ్ళీ ట్రై చేయి, ఇట్స్ ఓకే. స్లోగా కొట్టు. వెరీ గుడ్. వచ్చిందా? వచ్చింది. జస్ట్ మిస్ రా, పర్లే. చెప్పడం ఈజీయా, చేస్తే తెలుస్తుంది మనకి. ఎలా ఆడతారు డాడీ గోల్? ఎక్కువ వెళ్ళక అంతే వెళ్ళు. ఇట్స్ ఓకే. రెడీ? నీకు ఫస్ట్ ట్రై వచ్చింది. ఇక్కడ నువ్వు వేసింది నేను ఇంత దూరం కొట్టా. ఇది నేను కొట్టాను రా. కానీ నువ్వు నాకన్నా ఫార్ కొట్టాలి. వెళ్ళిందిరా నాందే. నువ్వు ప్రో. అక్కడ చూడు 70 ఎంత వెళ్ళింది ఆల్మోస్ట్ 72. yes 121 నాది నాన్న ఇంకా పొంగిపోతారు. వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళింది. వావ్, ఏదో ఎక్కడ వెళ్ళింది? అగో 1 గోల్ వరకు వెళ్ళింది రవి. 170. ఎలా అనిపిస్తుందా? బాగా అనిపించింది నాకు హ్యాపీ వాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవునా? నేను కూడా ఫస్ట్ టైం ఇలా గోల్ఫ్ ఆడడం నైస్. అంటే ఎప్పుడు అనుకున్నాం కానీ మేము ఎప్పుడు రాలే. తినేసాను 1 అవర్ అయిపోయింది. నేను అమ్మకన్నా పొడిగయ్యా. నాకంటే పొడిగయ్యాడండి. హీల్స్, అది హీల్స్. హీల్స్ అమ్మాయిలు దాంట్లోవా? అమ్మాయిలా? కాదు నించా, హీల్స్ కాదు. కరెక్ట్ నిల్చారా? సేమ్ రవి. పొడి కావాలేదురా, అమ్మ పొట్టి అయిపోయింది ఎక్కువ తినేసి. ఇప్పుడు బాగా తినడం వల్ల ఏంటంటే కిందకి ఆ వెయిట్ కి డౌన్ అయిపోయింది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మొత్తానికి అయిపోయింది. వెళ్ళిపోవచ్చు కదా మనం ఇంకా పొట్ట వదులుతామని. కనిపించట్లేదు, చూడలే కదా పొట్ట చూసారు. సో ఆఫ్టర్ లంచ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే సుష్మా ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. పడుకునిపోయింది. పడుకో, ఏముందిలే ఇంకా. మా ప్రపంచం ఒక కొత్త షూ అయిపోయింది. 2 కొత్త షూతో ట్రైనర్స్తో వెళ్ళిపోయి గేమ్ ఆడుకుంటాడు. అంతేనా? ఫుట్బాల్ ఆడుకుంటాం. మరి ఫ్రెండ్స్ని పిలుస్తాను ఎప్పుడు? అది వస్తారా? ఓకే. సో వాడు ఫ్రెండ్స్ని పిలిచేసరికి మినిమం డెకరేషన్ చేస్తుంది సుష్మా. ఆ తర్వాత సింపుల్ సెలబ్రేషన్ చెప్దాం అనుకుంటే కరెంట్ పోయింది చూడండి. క్రీమ్ గడ్ భయపడిపోతున్నాడు చూడు కదా. నువ్వు ఫ్రెండ్స్ మరి వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్? వెళ్ళి పిలుచుకొస్తావా? దా 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 మేము చూడు ఎలా సెట్ చేసాం. ఇలా చూడు 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 చూడు
అక్కడ చూడు. రా 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 ఫ్రెండ్స్ వచ్చా. అవును ఇట్రా సెట్ చేస్తావు రా. ఇక్కడ పెట్టిన కేక్ కోసం సెట్ చేస్తా. ఓకే ఉన్నంతలో నాకు టైం లేదు మరి బెస్ట్ కదా. నువ్వు ఓకే అంటే డాగ్స్ని అందులోపల పెట్టేసి అప్పుడు బెలూన్స్ తీయాలి. అందుకోసం నేను బెలూన్స్ అందక పెట్టాను. ఇక హ్యాపీ. స్మాషింగ్ కదా. స్మాష్ చేద్దాం. స్మాష్. ఓకే వద్దు అలా వద్దు అలా వద్దు. లే కేక్ స్మాష్ వద్దు, గుచ్చుకుంటున్నాయి అందులో ఇవి ఉంటాయి. సో ఓకే బీ కేర్ఫుల్. కాదు ఏ వద్దురా ప్లీజ్. హ్యాపీ బర్త్డే. కట్ చేస్తారా? నాన్నకి పెడతావా, మీ ఫ్రెండ్స్ పెడతావా, నాకు పెడతావా? చెప్పరా. జెర్సీ నువ్వు జెర్సీ అన్నా షర్ట్ పాడైపోయింది అనుకుంటున్నా. పెద్ద సమస్య వచ్చి పడింది. నా కళ్ళు కూడా దా ప్రపంచం ఇంకో కేక్ కటింగ్. ఆహా రెబెల్. ఏమిట్రా ఇది? అందుకేరా మేము డాగ్స్ లోపల పెట్టేసాం. యాక్చువల్గా ఈ కేక్ ప్రాంక్ అన్నమాట. సో వాడికి తెలీదు ఇది ఎక్కడైనా స్మాష్ చేస్తే తగులుతుందని భయం నాకు. సో ఒకసారి కటింగ్ చేస్తాను. ప్రపంచం మా అబ్బాయి అసలు నా మాట కూడా వినట్లే. ప్రపంచాన్ని ఒకసారి రా. ఇగో ఈ కేక్ అయినా నీటి కట్ చేయండి. కేక్ మాత్రం నేను కట్ చేయించి వాడికి తినిపిస్తాను. ఓకేనా? నీటి కట్ చేయండి. అందరూ వచ్చాక అమ్మా బాబోయ్ బాబు 12 years వస్తున్నాయంటే అబ్బా. రావడం కాదే, 12 years కంప్లీటెడ్ అంటే చాలా డీసెంట్ గా ఉంటున్నారు. 12th బర్త్డే నుంచి అని అనుకున్నాను. ఎంత వైలెంట్ గా ఉన్నారేంట్రా. రెడీ రెడీ. ఏదో తేడాగా ఉందేంటి? హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేయలేకపోతున్నావు. కట్ చేయి. హ్యాపీ బర్త్డే. ఓ దట్స్ స్మాష్. కట్ చేయరా. అరే పోయేవాడివి. అమ్మ నేను ఇంకా బెలూన్ పెడతా పేలుతుంది అనుకున్నానే. గిన్నె పెట్టావా? గిన్నె మరి ఇలా కొట్టే పచ్చడైపోడరా. హ్యాపీ బర్త్డే. చిన్న సింపుల్ ప్రాంక్. బెలూన్ పెట్టుంటే ఇలా పేలుతుంది. కాకపోతే నేనే అనుకున్నా అంటే గోడ అవి పాడైపోతాయి, మళ్ళీ అది నాకే పని అవుతుంది అని చెప్పి గిన్నె పెట్టా. సరే అట్లీస్ట్ వాళ్ళకి కప్ కేక్స్ ఇచ్చి ఎంజాయ్ చేయమని కనీసం పిల్లల్ని. ఏదైనా గేమ్స్ పిల్లలకి ఏదో గేమ్స్ పెడతాను అంటే చూద్దాం. రెడీ? గో సిట్ దేర్ అండ్ ఎంజాయ్ ప్లీజ్. కాదు వాళ్ళు కిందకి వెళ్ళి ఆడుకొని వస్తారంట ఒక ½ hour లో. ఫుడ్ అప్పుడు తింటారంట. అవునా?
బర్త్డే పార్టీ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఇంట్లో గేమ్స్ ఆడిద్దాం అది ఇది అని నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బట్ వీళ్ళు మాత్రం అంత తుస్సు అనిపించి మేము కిందకెళ్ళి ఆడుకుంటాం, చాలా అయిపోయింది కేక్ కటింగ్ కదా అని వెళ్ళిపోయారు. మళ్ళీ బిర్యానీ వచ్చినప్పుడు వస్తారంట. మా బర్త్డే పార్టీలో నా ఎక్సైట్మెంట్ మా బోస్టర్పు తప్ప వీళ్ళు గోలా తప్ప ఏం లేదు. దారా తీసావు కింద ఉన్నాయి ఇవన్నీ ఒకసారి వెళ్ళదు కాంటే ఓకే ఓకే కేకులు అన్నీ ఇవన్నీ దానికి చెప్పాను కదా ఎక్సైట్మెంట్ వాళ్ళకి కాదు నీకు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు నీకు. తల్లిదండ్రులకి ఎప్పుడు పిల్లలు చిన్నోళ్ళే అన్నట్టుగా సుష్మా ఇంకా వాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ టైంలో నన్ను కేక్ కట్ చేయి అంటే చేయడం, ఉండు అంటే ఉండడం ఇవన్నీ చేస్తాడు అనుకుంటోంది. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పుడు వాడు 13కి వచ్చాడు, టీనేజర్ ఎంటర్ అయ్యాడు, టీనేజర్ అవుతున్నాడు అని తనే ఒప్పుకుంటూ ఇంకో పక్కన ఆ మాట వినాలనుకుంటే ఎలాగండి? వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తారు. అందులో వాళ్ళు చూసారా అసలు కేక్ ఒక్కడ తిన్నది లేదు, అందరూ మొహాన్ని పూసుకుంది. అది ఎవరైనా తినడానికి కూడా పనికి రాకుండా పోయింది, అది చేతులు పెట్టేసి. అందుకే సగమైనా కనీసం కాపాడాను, ఆపడరా అనుకుని మిగతా వాళ్ళకి ఇద్దామని. అది సబ్స్క్రైబర్స్ చెప్తున్నానా వినవా? నీ గురించి కూడా చెప్తున్నానా? కర్ర తేవాలా చెప్పు. ఏం కాదు అయినా తెచ్చుకుంటే తెచ్చుకో ఏదో ఒకటి, నాకు అనవసరం. అయితే ఇదనమాట ఎక్స్పెక్టేషన్స్ వెంటరాకంటే మాకు ఎప్పుడో ఆగరా మళ్ళీ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ వెంట రాంగ్ లాగా మాకు ఎప్పుడు అవుతుంది, ఈసారి కూడా అలాగే అయింది. బట్ వాడు హ్యాపీ, సో వీఆర్ హ్యాపీ అనమాట. ఆపరా బాబు మేము మాట్లాడద్దంటండి. సరే ఇప్పుడు మాటలు అక్కడ ఆపి తర్వాత వాడు తినడానికి వస్తాడు కదా, అప్పుడు కాస్త 4-5 మాటలు పెడితే పెడతాం. అది అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ పోద్దేమో, ప్రాంక్ వెంటరాం కాబట్టి అది కూడా పోద్దేమో. అలా అదేనా ఎలా అవుతుందేమో చూద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ చూడు ఈ మూల ఎలా పడేసారు చూడు. అలాంటప్పుడు పుట్టినరోజులు పెట్టకూడదు, పిల్లలు అంటే ఇలాగే చేస్తారు. మాట నాతో అన్నారండి, కిందంతా కేక్ పడిపోయింది అబ్బా అన్నాను నేను. అంటే నాకేంటంటే ఇలా నడుస్తుంటే కేక్ అంటుకుంటదని ఇదే మాట అన్నారు. వాళ్ళ కింద పడేసింది కూడా కామనే. ఊరికే జనాలు నువ్వేమో మంచి పేరు తెచ్చుకుంటావు, నా గురించి చెప్పేసి అంతేగా చెప్పింది నేను. పెట్టి ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు మీ ఇద్దరు? వచ్చారా ప్రపంచం వాళ్ళు? సో వీళ్ళకి ఒక చిన్న గేమ్ పెడదాం అనుకుంటున్నా. వాళ్ళకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఉన్న వాళ్ళకి. సో ఫుట్బాల్ కార్డ్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఒక చిన్న గేమ్ పెడతాను రా, ఓకేనా? ఫుట్బాల్ కార్డ్స్ తెచ్చాను మీకు రిటర్న్ గిఫ్ట్. ఒక్కొక్కరు ఒక గ్లాస్ పట్టుకోండి, సేమ్ లైక్ మ్యూజికల్ చైర్ ఓన్లీ. అందరూ గ్లాస్ పెట్టండి. నేను స్టార్ట్ అని అంటాను, దీని చుట్టూ వాక్ చేస్తుండాలి. స్టాప్ అన్నప్పుడు పిక్ చేసుకోవాలి. ఓకే రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సో ఆగండి, ఇదేమో ట్రయల్ గేమ్. ఓకే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక్కటేనా? మరి ఎవరు తీసారో తెలియాలి కదా. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో వాడు విన్నారు. ఎవరు ఫస్ట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర వస్తుంది కదా. వాడికి లేదు, వాడికి కావట్లేదు. ఓకే రెడీయా? ఓకే కంగ్రాచులేషన్స్. చెప్పండి కొట్టండి రద్దా. కంగ్రాచులేషన్స్. ఓకే వినో కాదు మండుతున్నట్టుంది. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఆరిప్ అవుట్ ఆఫ్ ద గేమ్ చేద్దామా? ఆరిప్ ని కూడా మళ్ళీ ఆడిద్దాం. ఓకే ఆరిప్ you are out of the game. You are out of the game now and you can judge. You can judge. Okay. Eliminate. Aki's eliminated. Congratulations. Stop. ఇదిగో రే, ఎవరైతే గెలిచారో గెలిచిన వాళ్ళలో బెస్ట్ కొంతమంది తీసి మళ్ళీ ఆడిస్తారు. అందుకని అప్పుడు 2 వస్తాయి. మరి అదే కదా.
ఓకే కంగ్రాచులేషన్స్ బర్త్డే బాయ్ కి కంగ్రాచులేషన్స్. ఓకే చూసుకో. కంగ్రాచులేషన్స్. ఓకే ఇప్పుడు సారీ నాన్న, ఇట్స్ ఏ గేమ్. ఓకే గేమ్లో స్పోర్టివ్నెస్ ఉంటుంది. ఓకే ఒక్కటి మిగిలింది, ఈ ఒక్కటి బోనస్ అనమాట. మీ ఫ్రెండ్స్ సరే మీరందరూ చెప్పండి రా, ఈ ఒక్కదాంతో మళ్ళీ గేమ్ పెట్టినా వీడికి ఫ్రీగా ఇవ్వనా? చెప్పండి రా. ఓకే ఎవరెవరు ఇచ్చేద్దాం అంటారు చెప్పండి నాకు. ఓకే అందరూ ఇచ్చేద్దాం అంటారు కాబట్టి మీ యూనిటీ నాకు బాగా నచ్చింది, అందుకని ఫ్రీగా ఇచ్చేస్తాను. తీసుకురా ఫోన్లే. మీది మీ ఫ్రెండ్స్ అందరూ నీకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పు. మీకు నిజంగా మీరు నిజంగా ఫ్రెండ్షిప్ అంతా ఇదిగా చూసుకుందాం అనుకుంటే ఓకే అందరి కార్డ్స్ ఇక్కడ పెట్టండి. ఓకే ఓకే అందరికి కంగ్రాచులేషన్స్. బాగుంది. ఇప్పుడు ఓన్లీ నాకు 5 ఉన్నాయి కాబట్టి బోనస్ ఇది. ఎవరు నాకు కుర్చీలోంచి కూర్చుని వాళ్ళు లేచినా సరే వాళ్ళకి ఇవ్వను. ఇప్పుడు ఇంకో గేమ్ చూసుకోండి, తర్వాత నేను గేమ్ ఏదైనా పెట్టచ్చు, మీరు మిస్ అయితే నా సంబంధం. నువ్వు ఆడతావా? నేను ఆడతా. నేను ఇది నేను క్విజ్ పెడతాను ఎందుకంటే మీ అందరూ ఇబ్బంది. చాలా 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 ఫన్నీగా అంటే మనకి చాలా ఈజీగా ఉన్నదే పెడతాను. లాజికల్ క్విజ్. ఓకే రెడీ? వెరీ గుడ్. అందరూ నా వైపు చూడండి. హౌ మెనీ ఫ్యామిలీ ఫోటోస్ బిహైండ్ యూ? అవుట్ 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 అవుట్. ఒక నిమిషం జడ్జ్ చెప్తాను. ఫస్ట్ నిధి బ్యాక్ చూసాడు అవుట్, ఆరిఫ్ చూసాడు అవుట్, ప్రబంధం చూసాడు అవుట్, ఓకే షుడ్ నాట్ చీట్, యూ షుడ్ నాట్ చీట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే ఓకే నువ్వు చెప్దుగా ఓకే అన్ని చూసుకున్నారా? హూ ఎవర్ చీట్స్ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఎవ్రీవన్ షుడ్ లుక్ ఎట్ మీ ఓన్లీ. ఓకే రెడీయా? ఈ క్వశ్చన్ మాత్రం చూసుకోండి. రెడీ? ఓకే యూ కెన్ అనలైజ్, టేక్ యువర్ టైం, అనలైజ్. అందరూ చూసుకుంటారు అంటే పిల్లలకి కాస్త బ్రెయిన్ షార్ప్ అయ్యి చిన్న చిన్న పెడుతుండాలి. ఎప్పుడు మామూలుగా చెయ్యెత్తండి, కాలు ఎత్తండి, కూర్చోండి, నిల్చోండి, ఆ ఏజ్ అయిపోయింది. అది ఫ్యామిలీయరా? మోస్ట్ సింగిల్ రాదు. అది మళ్ళీ ఎందుకు అడుగుతారా? ఆల్రెడీ అడిగింది. రెడీనా? రెడీ అందరూ? రెడీ. ఇంత సైలెంట్ గా ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. రెడీ. Behind you some quotations are there in one. క్వశ్చన్ కంప్లీట్ కాలేదురా. అందులో in that there is one quote, we give big hugs. उसके नीचे क्या है? దాని కిందే ఉంది. వెయిట్ చెప్పు. No. We are family. Family yes. చూసా ప్రపంచం లేదు. ఓకే 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 లేదు అందరూ ఎవరు చెప్పలేకపోయారు, పర్వాలేదు. చూసుకోండి మళ్ళీ చూసుకోండి. నేను మీకు హింట్ ఇస్తాను, దాంట్లోంచే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఇది మరి పిల్లలు కదా, మరి దాంట్లోంచి క్వశ్చన్ అడుగుతాను. రెడీ? దాంట్లో అనలైజ్ చేసుకోండి, దాంట్లో క్వశ్చన్. మా వాళ్ళు ఎప్పుడు కింద ఫుట్బాల్ ఏదైనా ఫిజికల్ గేమ్ ఆడతారు, మెంటల్ గేమ్ ఇప్పుడు ఆడట్లేదు, కొంచెం పెడదామని చేస్తాను అనమాట. రెడీ చెప్పండి. ఆర్ యూ రెడీ? ఓకే అనలైజ్. ఓకే ఓకే అలా కాదురా, డోంట్ గివ్ అప్. ఒకటి గుర్తుపెట్టుకోండి, డోంట్ గివ్ అప్. మీరు గుర్తుపెట్టుకోండి, డోంట్ గివ్ అప్. అది ఇట్స్ ఏ గుడ్ థింగ్. ట్రై.
there is one slogan. We are crazy. It was written on some color. Blue. Slow. Huh? No. No. अरे सिंपल लॉजिक राउट ब्राउन नो వినరా వాడు చెప్పిన తర్వాత ఓకే అన్నాను కానీ ప్రభంజన్ ఇస్ డిస్క్వాలిఫైడ్ ఎందుకంటే చూస్తాడా ఇలాగా మీ అందరికి ఇష్టమైన ఫుట్బాల్ కార్డ్స్ రా ఇది మాత్రం చెప్తున్నాను చూడండి అందరూ చూసుకోండి మీకు ఇచ్చిన కార్డ్స్ చూసుకోండి అన్న వాట్స్ ద కంపెనీ నేమ్ స్టాప్ మీరందరూ మ్యాచ్ గీచి అన్నారు కానీ టాప్స్ అన్నాడు మేమైతే రివ్యూ కూడా చేసామండి ఎవరన్నారు ఏంటని ఈ గోల్ని అంతా స్లో మోషన్ పెట్టుకుని చూసుకుని చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే జెన్యున్గా చెప్తున్నాను వీడు విన్ అయ్యాడు కంగ్రాచులేషన్స్ లేదన్న మీరు చూసానన్న రెడీ వస్తాయి he can't play okay he can't play next how many colors on Archit t-shirt 5 so ఏంట్రా చిన్న లాజిక్ ఓకే 1 తర్వాత 2 చెప్పకూడదు ఓకే 3 5 7 odd numbers ఓకే అలా స్టార్ట్ చేయండి అవుట్ మిగిలిన వాళ్ళకి నేను కార్డు ఇస్తాను ఓకే రెడీ స్టార్ట్ 3 5 7 9 11 13 పోయింది డిస్క్వాలిఫై నెక్స్ట్ ఓకే రెడీ మళ్ళీ ఇమీడియట్ 23 మా పోయింది డిస్క్వాలిఫై 23 చెప్పాను లేట్ అయిందిరా నో ఓకే ఇప్పుడు అఖిలేష్ నుండి స్టార్ట్ వాడు లేడు కొంచెం పక్కకు రండి రా రెడీ ఆరిఫ్ స్టార్ట్ 1 3 పోయిందిరా లేరా అద్వైత్ స్టార్ట్ 3 పోయింది 1 3 తర్వాత రైట్ ప్రపంచ స్టార్ట్ 1 స్టార్ట్ అన్న 3 5 ఆడు 3 అన్నాడు పో ప్రపంచ స్టార్ట్ 1 3 5 7 పోయింది అరే మీరు అందరూ చూడండి రా మీ అందరూ చూడండి మిస్ చేస్తారు 11 రెడీయా 12 Aki స్టార్ట్ 1 3 5 7 9 సెవెంత్ అన్నారా చెప్పాడు రవి వాడు మళ్ళీ 7 అన్నాడు సుష్మా రికార్డ్ ప్రభంజన్ కంగ్రాచులేషన్స్ బర్త్డే బాయ్ ఓకే ఇంకా నువ్వు ఆడుకు చాలా సింపుల్ గా నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను క్వశ్చన్ ఎవరు సౌండ్ చేయకూడదు చేతితో చెప్పాలి హౌ మెనీ లెటర్స్ ఇన్ క్రీమ్ ఆఫ్టర్ జడ్జింగ్ ఏంటంటే వాడు ఫింగర్ అవుట్ క్లోజ్ చేసింది నువ్వేమో బయటికి చెప్పావు తప్పదు బయటికి చెప్పకూడదు అన్నాను నేను ఓన్లీ ఫింగర్స్ చూపించాను సో కరెక్ట్గా చేసింది అయితే వీడు కంగ్రాచులేషన్ హౌ మెనీ లెటర్స్ ఇన్ ఆరిఫ్ ఈ గేమ్ విన్నర్ వచ్చి దిక్కిత్ కంగ్రాచులేషన్ ఓకే ఫైనల్ రా ఫైనల్ వీ హ్యావ్ యూజ్డ్ మెనీ టెక్నిక్స్ మైండ్ గేమ్ ఇది అది కొంచెం వైల్డ్ గా కావాలనిపించింది నాకు అందుకని ఐ విల్ త్రో దిస్ వన్ హూ ఎవర్ క్యాచెస్ విల్ గెట్ ఓకే వాష్ యువర్ హ్యాండ్స్ తిందాం Thank you. Thanks for coming. Thank you. Hope you enjoyed. Thank you.
ఫైనల్గా వీళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరూ వెళ్ళిపోయారు. అయితే ఆ హడావిడిలో మేమైతే వీడికి కేక్ పెట్టలేదు. బర్త్డే నాడు ఎప్పుడు కేక్ పెడతాం, ఫస్ట్ మేము పెడతాం లేదా వాడు మాకు తినిపిస్తాడు. బట్ ఈసారి అవ్వలేదు కాబట్టి ఈసారి ఇద్దరం ఒకేసారి తినిపించేస్తాం అనమాట. అది కూడా బాగా కడుపు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇంతే పెడతాం శాస్త్రానికి అనమాట. హ్యాపీ బర్త్డే నాన్న. బాగుందా? హ్యాపీ ఫీల్ అయ్యావా? ఏది హ్యాపీ? ఫ్రెండ్స్తో గేమ్ అది హ్యాపీ ఫీల్ అయ్యావా? ఏది చెప్పడు, ఏదో అంత స్పందన టైపు. అన్ని హ్యాపీ ఫీల్ అయ్యావా? ఓకే. అన్నిటికన్నా ఆడికి 2 సార్లు ఫుట్బాల్ కార్డు వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాడు. సరదాగా అట్లా కానీ ఓకే. ఇప్పుడు టక్ మనీ ల్యాగ్ లేకుండా ఆడికి వచ్చిన గిఫ్ట్స్ మీకు చూపిస్తాడు అంతే. ఏమైంది ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. చలో స్టార్ట్. ఫస్ట్ ఇది ఓ అంటే రాకెట్ లాంచింగ్ చెయ్యాలి. నేను బిల్డ్ చేస్తా. ఇలాంటివి చేస్తే కొంచెం పిల్లలకి తీసేద్దాం. ఇంకొక ఫుట్బాల్ కూడా వచ్చింది మా ప్రపంచానికి. ఇది ఒక గిఫ్ట్ అండి. నెక్స్ట్ చాక్లెట్స్ సిల్క్. ఇప్పుడు నెక్స్ట్ ఇది పార్కర్ పెన్. పార్కర్ కాదు, వేరే కార్డు రా, మంచిది. బాగా చదువుకో అని చెప్పి ఇచ్చారు. ఆటే కాదని. ఒకళ్ళేమో ఆడుకోమన్నారు, ఒకళ్ళేమో సైన్స్ ప్రాజెక్ట్ అన్నారు, ఒకళ్ళేమో బాగా తినన్నారు, ఇంకోళ్ళేమో రాసుకో. ఇప్పుడు ఇది మేము గెస్ట్ ఏంటన్నా. ఓకే, ఇంకోటి చూపిస్తాను. ఇది ఇచ్చిన వాళ్ళే ఇంకోటి ఇచ్చారు. ఏంటది? ఏదో మాకే తెలియదు. వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ముందే మాట్లాడుకుంటారు కదా సుష్మా. అదే ఫీస్టబుల్స్ అంటే మిస్టర్ బీస్ట్ చాక్లెట్. అవునా? మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అంటే మిస్టర్ బీస్ట్ మర్చెండైజ్ కూడా ఉన్నట్టుంది. అది ఇది ఇచ్చారు కానీ నేను ఓపెన్ చేసి అక్కడ పెట్టా. ఏంటది? కటానా. ఓ బాగుంది. అలా ఓపెన్ చేయాలి. షాక్ కొడుతుంది రవి. కాదు, చిన్న షార్ప్ లేదులే. అమ్మ నేను ఇంకా షార్ప్ ఏమో అనుకున్నాను. అలాంటిదేమి ఇచ్చారు ఏంట్రా? ఓపెన్ చేయమ్మా. ఆ చిన్న పైన బటన్ నొక్కేసి వచ్చేస్తుంది. నొక్కి ఓకే. నెక్స్ట్ ఇది ఓపెన్ చేయి. ఫుట్బాల్. ఓకే, ఇది కూడా ఫుట్బాల్. ఇది హ్యాబిట్ ట్రాకర్. అంటే మనం ఏమేమి చేయాలి అవన్నీ రాసుకోవడానికి ఏమో టైం టేబుల్ లాగా. దాని గురించి ఎప్పుడైనా చూద్దాం, ఒక షార్ట్ అయిన తీద్దాం, తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, మంచి హ్యాబిట్స్ రాసుకోండి అని. హ్యాబిట్స్ ఉండడానికి. సో ఫైనల్గా మా ప్రభంజన్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ కూడా అన్బాక్సింగ్ చేయడం అయిపోయింది. మామూలుగా అయితే మేము ఎప్పుడు లేట్ చేస్తాం, నెక్స్ట్ డే ఆ తర్వాత మా ఖాళీ ఉన్నప్పుడు అంటామని వాడు ఫీల్ అవుతుంటాడు. అలా ఏం లేదు, టక్గా చేసేయని చెప్పేసాం. వాడు అయితే హ్యాపీగా ఉన్నాడు. నేను వాడి హ్యాపీనెస్ కోసం ఈ సెలబ్రేషన్ చేసాము. చాలా సింపుల్గా అంతా సుష్మా ప్లానే, నాదైతే ఏం లేదు. ఉన్నంతవరకు ఏదో సపోర్ట్ చేశాను. మొత్తానికి అయితే వీడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనుకుంటున్నాం. మా సింపుల్ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్స్లో పెట్టండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. Until then, take care and thank you so much for your wishes and love you all. Take care. Bye bye. See you. మీరందరూ విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Vlogs and don't forget to subscribe. Like, share also.